హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేటు 15 డిసెంబర్ 2024. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం డే 2 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మూడో టెస్టు డే 1 వర్షం పడటం వల్ల ఆట రద్దు చేశారు. వర్షం పడే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్స్ ఆడి 28 రన్స్ వేసింది, వికెట్ని నష్టపోకుండా. వర్షం వల్ల డే 1 క్యాన్సిల్ అయిపోయింది. డే 2 ఆట కొనసాగించే సమయానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మెక్స్విన్ని 33 బాల్స్లో 4 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఖవాజా 47 బాల్స్లో 90 రన్స్ కొట్టి క్రీజ్లో ఉన్నారు. డే 1 స్కోర్కి జస్ట్ 3 రన్స్ యాడ్ చేసి ఖవాజా అవుట్ అయ్యిండు. ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్లో 54 బాల్స్లో 21 రన్స్ కొట్టి ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. టీమిండియాకి ఫస్ట్ వికెట్ బుమ్రా అందించిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 16.1 ఓవర్లో 31 రన్ మాత్రమే చేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది ఖవాజాది. ఆస్ట్రేలియా స్కోరు 38 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ నాథన్ మెక్స్విన్ని 49 బాల్స్లో 9 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 18.3 ఓవర్స్లో 38 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మానస్ లబుసేన్ 50 ఇన్నింగ్స్లో 55 బాల్స్లో 12 రన్స్ కొట్టి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 33.2 ఓవర్స్లో 75 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 43 ఓవర్స్లో 104 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో స్టీవ్ స్మిత్ 68 బాల్స్లో 25 రన్స్ కొట్టిండు. ట్రావిస్ హెడ్ 35 బాల్స్లో 20 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నారు. ఆస్ట్రేలియా 104 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 మూడో టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2 ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఈ సెకండ్ సెషన్లో హైలైట్ ఏంటంటే ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీ కొట్టిండు. జస్ట్ 115 బాల్స్లోనే 101 రన్స్ కొట్టిండు. ఒక పక్క స్మిత్ కూడా హాఫ్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 143 బాల్స్లో 64 రన్స్ కొట్టిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 231 పరుగుకి 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 70 ఓవర్స్లో 234 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ సెషన్లో ఆస్ట్రేలియా 104 పరుగులు చేశారు. ఇప్పుడు సెకండ్ సెషన్లో 234 పరుగులు చేసిండు. ప్రస్తుతానికి క్రీజులో స్టీవ్ స్మిత్ 65 రన్స్తో ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ 103 సెంచరీ కొట్టిండు. ఇక ఈ సెకండ్ సెషన్ హైలైట్ ఏంటంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ వికెట్ కోల్పోకుండా 130 రన్స్ చేశారు ఈ సెషన్లో. ఈ సెకండ్ సెషన్లో ఫుల్ డామినేషన్ ఆస్ట్రేలియా అని చెప్పవచ్చు. టీమిండియా ఒక్క వికెట్ కూడా తీలేకపోయింది సెకండ్ సెషన్లో. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 మూడో టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 3 స్టార్ట్ అవబోతుంది. సెషన్ 2లో మాత్రం ఆస్ట్రేలియా ఫుల్ డామినేషన్లో ఉంది. ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో డే 2 థర్డ్ సెషన్లో హైలైట్స్ ఏంటంటే స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీ కొట్టిండు. జస్ట్ 185 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు. ఇంకో పక్క ట్రావిస్ హెడ్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జస్ట్ 151 బాల్స్లో 141 రన్స్ కొట్టిండు. వన్డే తరహాలో ఆడుతున్నాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 308 పరుగులకి 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ కొట్టగానే అవుట్ అయ్యిండు. స్టీవ్ స్మిత్ ఈ ఇన్నింగ్స్లో 190 బాల్స్లో 101 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫోర్త్ వికెట్గా. స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 83 ఓవర్స్లో 316 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయింది. ఫోర్త్ వికెట్గా అవుట్ అయ్యిండు స్టీవ్ స్మిత్. టీమిండియా బ్యాట్స్మెన్ తడబడుతున్న ఈ సిరీస్లో ట్రావిస్ హెడ్ మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా బ్రిలియంట్ 100 కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు కూడా 157 బాల్స్లో 150 రన్స్ కొట్టిండు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్లో 16 బాల్స్లో 5 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 326 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్ మార్ష్.
ఈ టెస్ట్ సిరీస్లో మాత్రము ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ 160 బాల్లో 152 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెడ్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 327 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. 6th వికెట్గా ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు ఇన్నింగ్స్లో. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ ఇన్నింగ్స్లో 33 బాల్స్లో 20 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫస్ట్ వికెట్ పడింది సిరాజ్కి ఇన్నింగ్స్లో. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 385 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. 97.5 ఓవర్స్లో 7th వికెట్గా అవుట్ అయ్యాడు ప్యాట్ కమిన్స్. ఈ మూడో టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 405 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ క్రీజ్లో క్యారీ 47 బాల్స్లో 45 రన్స్ అండ్ మిచెల్ స్టార్క్ 7 బాల్స్లో 7 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 2 ఆట ముగిసే సమయానికి డే 1 వర్షం పడడం వల్ల ఆట క్యాన్సిల్ అయింది. డే 2 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 101 ఓవర్లో 405 పరుగులు చేసింది. 7 వికెట్లు కోల్పోయింది. ఒకసారి ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 54 బాల్స్లో 21 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. నాథన్ మెక్స్విన్ని 49 బాల్స్లో 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మానస్ లొబుషైన్ 55 బాల్స్లో 12 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ 190 బాల్లో 101 పరుగులు చేసిన సెంచరీ కొట్టిండు. ట్రావిస్ హెడ్ 160 బాల్స్లో 152 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఎక్సలెంట్ సెంచరీ ఇది. మిచెల్ మార్ష్ 15 బాల్స్లో 5 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. క్యారీ 47 బాల్స్లో 45 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కమిన్స్ 33 బాల్స్లో 20 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 7 బాల్స్లో 7 రన్స్ కొడుతూ క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 2 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 405 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. అందులో టీమిండియా ఎక్స్ట్రాస్ వచ్చి 33 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. అందులో ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ యొక్క పార్ట్నర్షిప్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఖవాజా అండ్ మెక్స్విన్ మధ్య ఫస్ట్ వికెట్కి 31 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 98 బాల్స్లో లబుషైన్ అండ్ మెక్స్విన్ మధ్య 14 బాల్స్లో 7 రన్స్ మాత్రమే వచ్చింది పార్ట్నర్షిప్. థర్డ్ వికెట్కి లబుషైన్ అండ్ స్మిత్ మధ్య 37 రన్స్ వచ్చింది 90 బాల్స్లో. నెక్స్ట్ ఈ మ్యాచ్ హైలైట్ పార్ట్నర్షిప్ ఏంటంటే హెడ్ అండ్ స్మిత్ మధ్య హైయెస్ట్ పార్ట్నర్షిప్ 303 బాల్స్లో 241 రన్స్ వచ్చింది పార్ట్నర్షిప్ ఫోర్త్ వికెట్కి. నెక్స్ట్ ఫిఫ్త్ వికెట్కి హెడ్ అండ్ మార్ష్ మధ్య 20 బాల్స్లో 10 రన్స్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ సిక్స్త్ వికెట్కి హెడ్ అండ్ క్యారీ మధ్య ఒక రన్ మాత్రమే వచ్చింది జస్ట్ 3 బాల్స్లో. నెక్స్ట్ సెవెంత్ వికెట్కి కమిన్స్ అండ్ క్యారీ మధ్య 58 రన్స్ మాత్రమే వచ్చింది 67 బాల్స్లో. ప్రస్తుతానికి 8th వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 19 బాల్స్లో 20 రన్స్ ఉంది స్టార్క్ అండ్ క్యారీ మధ్య. డే 2 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 405 పరుగులు చేసింది 101 ఓవర్స్లో 7 వికెట్స్ కోల్పోయి. ఈరోజు డే 2 యొక్క హైలైట్స్ ఏంటంటే స్మిత్ అండ్ హెడ్ మధ్య 241 హైయెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చింది. హెడ్ అండ్ స్మిత్ మధ్య వచ్చిన 241 రన్సే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడానికి సహాయపడింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కమాండింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఆల్రెడీ టూ డేస్ ఆట అయిపోయింది. ఇంకా 3 రోజులు ఉంది. టీమిండియా మాత్రం అంత ఫామ్లో లేదు. ఎర్లీగా వికెట్స్ కోల్పోతూ ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే మాత్రం టీమిండియా బ్యాట్స్మెన్స్ పెద్ద పార్ట్నర్షిప్ ఇస్తే కానీ ఈ మ్యాచ్ గెలవలేరు. మళ్ళీ టీమిండియా తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అయితే మాత్రం టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం కష్టం. లేదా వానదేవుడు వచ్చి మిగతా 3 రోజులు కూడా వర్షం పడితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోతుంది. టీమిండియా బ్యాట్స్మెన్స్ మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 3 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.